మీ సొంతింటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. రాజకీయ కక్షలు మనుషుల మధ్య కాదు, మూగ జీవాల ప్రాణాల మీద కూడా వస్తాయని నిరూపించింది ఈ ఘటన. గెలిపిస్తారనుకున్న ఓటర్లు మొహం చాటేశారన్న కోపంతో ఒక ఓటమి పాలైనటువంటి అభ్యర్థి కనికరం లేకుండా నాటుకోళ్లను పొట్టన పెట్టుకున్నాడు. మహబాద్ జిల్లా బయ్యారం మండలంలో వెలుగు చూసిన ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది. బయ్యారం మండలం జగన్నాథ్ తండాకు చెందినటువంటి ఒక బీఆర్ఎస్ నాయకుడు ఇటీవల వార్డు మెంబర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తన ఓటమికి ఆ తండావాసులే కారణమని, తనకు ఓట్లు వేయలేదని ఆగ్రహంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే పగతో రగిలిపోయిన సదరు వ్యక్తి తండాలోని ఇళ్లలో పెంచుకుంటున్న నాటుకోళ్లకు విష ప్రయోగం చేశాడు. ఇళ్ల ముందు తిరుగుతున్న నాటుకోళ్లకు మందు కలిపిన ఆహారం పెట్టాడు. ఈ విషాహారం తిని దాదాపు 25 నాటుకోళ్లు అక్కడికక్కడే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. భయంతో మొదట ఎవరూ బయటకు చెప్పకపోయినా కోళ్లను కోల్పోయిన బాధితులు తట్టుకోలేక విషయాన్ని బయటపెట్టారు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, కానీ మా కోళ్లను చంపటం ఏంటి అంటూ వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధితులు బయ్యారం పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యక్తి మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనతో జగన్నాథ్ తండా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఓట్లు వేయలేదన్న నెపంతో రేపు తమపై కూడా ఏ విధంగా దాడులకు తెగబడతాడో అంటూ వాళ్ళందరూ భయంతో మాట్లాడుతూ ఉన్నారు. తమకు ఆర్థికంగా తీరని నష్టం జరిగిందని, మూగ జీవాలను చంపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కక్షల వల్ల ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని స్థానికులు మండిపడుతున్నారు. ఓటమిని హుందాగా స్వీకరించాల్సింది పోయి ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు న్యాయం జరగాలని చెప్పి అక్కడి స్థానికులందరూ కూడా కోరుతా ఉన్నారు. గత ఎన్నికల్లో 14వ తారీఖు పోయిన నెల 14వ తారీఖు ఎన్నికలు జరిగినాయి గ్రామ పంచాయతీ. అందులో వార్డు మెంబర్గా నా సొంత కోడలు బుక్య సరస్వతిని నిలబెట్టడం జరిగింది. దానికి అపోజిట్గా మళ్ళా ధరావత్ కృష్ణ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన నిలబడ్డ తర్వాత 50 ఓట్ల మెజార్టీతో మా కోడలైన సరస్వతి గెలుపొందింది. అది జీర్ణించుకోలేక ఈ ధరావత్ కృష్ణ అనే వ్యక్తి అతి ఘోరంగా వాళ్ళ చేన్ల, మా ఇంటి పక్కనే వాళ్ళ చేను ఉంది కాబట్టి ఆ చేనులో డెమోక్రాన్ మందేసి కోళ్లను చంపిండు. మొత్తం 15 సార్లు కోళ్లను చంపిండు. ఈయన మీద గతంలో అనేక కేసులు, ఒక 5 కేసులు 6 కేసులు దాకా ఉన్నాయి. మొత్తం అదే పని చేస్తాడు వాడు. ఎవరి మాట వినడు. వినకుండా పెద్ద మనుషులు గ్రామంగా పంచాయతీ చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా, ఖాతరు చేయకుండా ఇక అట్లా చంపుకుంటూ పోతాడు. మాదే కాదు, అనేక మళ్ళీ అదే 9వ వార్డుకి సంబంధించిన ఒక దాదాపుగా ఒక 6-7 కుటుంబాల కోళ్ళు కూడా ఈయన చంపడం జరిగింది.